హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇడ్లీ పిండితో దోశ ఎలా వేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 10 ఇడ్లీలకి సరిపడా పిండి తీసుకొని ఒక చిన్న గ్లాస్ మైదా పిండి, హాఫ్ గ్లాస్ శనగపిండి, 1 గ్లాస్ బియ్యం పిండి, హాఫ్ స్పూన్ ఉప్పు. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉంటుందండి, అందుకే ఇప్పుడు వేసిన పిండికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మీరు అన్ని పిండిలు ఒకసారి జల్లి వేసుకోండి. నేను ఆల్రెడీ జల్లి వేసి పెట్టాను. ఇవన్నీ వేసి వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టి తర్వాత దోశ వేసుకోవాలి. మీరు ఒకవేళ ఇడ్లీ పిండి ఎక్కువ తీసుకుంటే దాని తగ్గట్టు బియ్యం పిండి, మైదా పిండి, శనగపిండి తీసుకోండి. ఇప్పుడు నేను ఓన్లీ 10 ఇడ్లీస్ అయ్యేంత పిండి తీసుకున్నాను. దానికి చిన్న చిన్న గ్లాస్ తీసుకున్నాను పిండి. ఇది అరగంట సేపు నానబెట్టాక దోశ వేసుకుందాం. అరగంట సేపు నానిందండి. ఇప్పుడు దోశ వేసి చూద్దాం. ఇలా పెన్నం వేడెక్కాక వాటర్ చల్లుకొని దోశ వేసుకోవాలి. మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా దోశ వేసుకోవచ్చు. ఆయిల్, ఇప్పుడు ఫ్లిప్ చేద్దాం. కాలింది ఇది. చూడండి ఎంత బాగా రోస్ట్ వచ్చింది దోశ. కాలింది, తీసేద్దాం. అంతే, టేస్టీ టేస్టీ ఇడ్లీ పిండి దోశ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.